సీఎం వైఎస్ జగన్ పై దాడి హేయమైన చర్య అని అన్నారు డిప్యూటీ సీఎం అంజాద్ భాషా. విజయవాడలో వైసీపీకి జనాదరణను చూసి ఓర్వలేకనే దాడులకు దిగాయన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా బస్సు యాత్ర ఆగదన్నారు అంజాద్ భాషా. సీఎంపై దాడి చేసిన వారు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మరి ఆయనకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే మరి ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా నిజంగా ఏదో ఒక రకంగా మరి ఆ బస్ యాత్రను ఆపాలి అనే ఒక కుట్రలో భాగంగానే మరి ఈ సంఘటన జరిగిందని చెప్పి కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా భావించడం జరుగుతుంది. నిజంగా ఎందుకు వాళ్ళకు అంత కడపమంటో అసలు ఎవరికి తెలియని విషయం. ఒక ప్రజానాయకుడు మరి ఈరోజు ప్రజలకు వెళ్తే మరి ప్రజలందరూ కూడా వేలాది మంది వచ్చి బ్రహ్మరథం పడతా ఉంటే మరి ఈరోజు అవన్నీ కూడా వారు ఓర్వలేకనే మరి ఈరోజు ఇలాంటి సంఘటనకు పాల్పడడం అనేది చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మరి ఏ రకంగా ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నాడో మన అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ మీటింగ్లు పెట్టినా కూడా రా కదలిరా రా కదలిరా అంటే కూడా ఎవరు కూడా కదలడం లేదు ప్రజలందరూ కూడా. మరి దాంట్లో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బయటికి వస్తే నిజంగా ఈరోజు కృష్ణా జిల్లా మరి ఈరోజు ఆ వారధి చూస్తే మరి ఆ వారధి పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. మరి కృష్ణా జిల్లాలో ఎంటర్ అవుతున్న పరిస్థితి చూస్తే నిజంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి అలాంటిది కూడా ఈరోజు వాళ్ళు ఏదైతే జీర్ణించుకోలేక మరి ఇలాంటి సంఘటనకు పూనుకోవడం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన. మరి ఈరోజు హేయమైన చర్య అని చెప్పి కూడా నేను చెప్పగలను. ఇది